అప్పలసూరి గారు నమస్కారం సార్. నమస్తే. అంటే ఒక 4 డేస్ నుంచి జగపతి బాబు గారు అనేది మర్చిపోయాం అందరం. అప్పలసూరి గానే గుర్తున్నారు మీరు. నేను కూడా అంతే. నేను అప్పల్ సూరిగానే ఉన్నాను. సో ఒక వరమేమో అనిపిస్తుంది నాకు యాక్టర్‌కి. అంటే పేరు మర్చిపోయి పాత్రను గుర్తుపెట్టుకోవడం అంటే ఎవ్రీ టైమ్, ఎవ్రీ డికేడ్‌కి ఒక సినిమానో లేదంటే ఎవ్రీ క్యారెక్టర్ అలా స్ట్రాంగ్‌గా గుర్తుండిపోయి ఆ క్యారెక్టర్‌ని ఓన్ చేసుకొని ఇంట్లోకి తీసుకొని అప్పలసూరి అని పిలవడం అనేది, అవును. సో బసిరెడ్డి అని పిలవడం అనేది. మంచి పాయింట్ రాజేష్. అది ఎందుకు చెప్తున్నానంటే అది ఎప్పుడు అంత మా అదృష్టం ఏంటంటే మీరందరూ చిన్నప్పుడు కథలు వింటారు, లైఫ్ లాంగ్ కథలు వింటాం. ఓకే, బయట యాక్టింగ్ చేయవసరంలా, సినిమాలో పోవడంతో యాక్టింగ్ ఉంది మాకు ఛాన్స్, బయట జీవించవచ్చు. సో సినిమాల్లో కూడా క్యారెక్టర్తో జీవిస్తాం. ఇట్లా పేరుతో క్యారెక్టర్ పేరుతో పిలిచేసిన వారు నాకు ఈ 200 సినిమాలు సుమారుగా 200 లెక్కేసుకుంటే 5-6 గుర్తుంటాయి అంతే. లిటరల్గా అది లెజెండ్లో జితేంద్ర, రంగస్థలంలో ప్రెసిడెంట్ గారు, శ్రీమంతుడిలో నా పేరు గుర్తులేదు సూపర్ క్యారెక్టర్, కానీ శ్రీమంతుడిలో ఇప్పుడు రీసెంట్గా బసిరెడ్డి అనేది ఆఫ్ కోర్స్ అవును. దాంట్లో బసిరెడ్డి అని ఇప్పుడు అప్పలసూరి అనేది బ్రాండ్ అయిపోతుంది, ఇది నిలిచిపోతుంది అనేది నా ఫీల్. ఇప్పుడు అందరికీ అప్పలసూరిగా గుర్తుకున్నాను. అవును. అది 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 నా ప్రైడ్ ఆఫ్ ప్రతి ట్రూ సార్. నేను అందుకే అదే అనిపించింది, యాక్టర్స్కి ఒక వరం అది నాకు తెలిసి. యాక్టర్స్కి అన్ని వరాలే. సార్ మిమ్మల్ని చూస్తుంటే మీ ఫిల్మోగ్రఫీ అంతా గుర్తొస్తుంది నాకు. అంటే మీరు చేసిన పాత్రలు, నేను టీవీల్లో చూసిన పాత్రలు అన్నీ కళ్ళ ముందు కలమడుతున్నాయి. ఎస్పెషల్లీ మీ నాన్నగారు కూడా, నేను ఫిలిం నగర్ వీక్లీ మ్యాగజైన్లో చేసినప్పుడు ఫిలిం నగర్ దేవస్థానంలో ఉండేవారు ఆయన చూసినప్పుడల్లా జగపతి గారు ఫాదరు, లెజెండరీ ప్రొడ్యూసరు అని ఒక చిన్న ఒక మంచి ఒక రెస్పెక్ట్ ఉండే సార్. సో ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి మిమ్మల్ని చూస్తుంటే, ఎస్పెషల్లీ మీ ఫిల్మోగ్రఫీ. సో జగపతి బాబు గారు ఫాదర్ కాదు, వివి రవీంద్ర ప్రసాద్ గారు అబ్బాయి నేను. ఓకే. సార్ సార్ మీరు పెద్దకి సంబంధించి అప్పలసూరి ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఆ గెటప్ కానీ ఆ లుక్ కానీ ఒక వీడియో పెట్టారు మీరు రీసెంట్గా. ఆ వీడియో మీరు ప్రస్తుటిక్ మేకప్ వేసుకొని బయటికి వెళ్ళి ఎవరు గుర్తుపట్టకపోవడం, సినిమా ఉన్నాడు మీ పక్కన ఏదో. సో ఆ వీడియో పెట్టినప్పుడు భలే అనిపించింది నిజంగా. అంటే యాజ్ అ పర్ఫార్మెన్స్గా మీరు సర్ప్రైజ్ చేయలేదు, లుక్ వైజ్ సర్ప్రైజ్ చేశారు. ఎందుకంటే జగపతి బాబు గారు ఉన్నారంటే పర్ఫార్మెన్స్ గురించి పెద్దగా సర్ప్రైజ్ అవ్వరు. వై? బికాస్ మీ పొటెన్షియల్ తెలుసు, మీ యాక్టింగ్ స్కిల్స్ తెలుసు కాబట్టి మాకు, మీ టాలెంట్ తెలుసు కాబట్టి. బట్ లుక్ వైజ్ మాత్రం సర్ప్రైజ్ ఇచ్చేసింది అప్పలసూరి అనే పాత్ర. ఆ మేకప్ డిజైనింగ్ గురించి చెప్పండి సార్. ఆ మేకోవరే అప్పలసూరి. ఆ మేకోవర్ వల్ల అప్పలసూరి బయటకు వచ్చాడు, లేకపోతే జగపతి బాబే కనపడేవాడు. అసలు జగపతి బాబు కనపడకుండా అప్పలసూరి వచ్చి కనపడేటట్టు చేశాడంటే అది బుచ్చి క్రెడిట్. అది డైరెక్టర్ థాట్. అసలు ఎలా వచ్చింది, నేను అదే అడుగుతా బుచ్చిని, ఒకే ఒక క్వశ్చన్, ఎలా ఊహించావు జగపతి బాబుని అప్పలసూరిగా ఎలా ఊహించావు? అసలు సంబంధం లేదు అప్పలసూరికి జగపతి బాబు, కానీ అప్పలసూరి అయ్యేలా చేసావు. సో ఆ విజన్ గుడ్ డైరెక్టర్స్కే వస్తుంది, ఇలా కూడా చేయొచ్చు. సుకుమార్ అదే అన్నాడంట బుచ్చితో, నువ్వు నాలాగా ఆలోచించేవాడు నువ్వు ఒకడు ఉన్నావయ్యా, నాకంటే నన్ను బీట్ చేసే గెటప్ ఇచ్చావు నువ్వు, సూపర్ అని. సో దట్ ఈస్ వాట్ అక్కడ పండేసింది క్యారెక్టర్, అక్కడే స్టార్ట్ అయిపోయింది. అప్పలసూరి అనేవాడు అక్కడ పుట్టేశాడు, అది అని చావడం. సార్ ఆ మేక్ ఓవర్ ప్రాసెస్ కూడా చాలా లెంతీ ప్రాసెస్ అనిపిస్తుందండి. అది వేసుకున్నాక మీరు దాన్ని క్యారీ చేయడం అదంతా. సార్ రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూలో చూస్తాను, బుచ్చిబాబు గారు చెప్పినది, భారతీయుడికి ఆ మేకప్ చేసిన అతనే చేశారండి. సో ఏంటి సార్ దానికి ఎంత ప్రాసెస్ పట్టింది, దాన్ని టైం అదంతా మీకు? ప్రాసెస్ ఎంతన్నా పట్టింది, అది ఇంపార్టెంట్ కాదు. 3 hours పట్టింది. కానీ ఓకే, అంటే when you're enjoying a process, ఆ టైం అనేది అసలు లెక్కే లేదు మనకి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 6కి స్టార్ట్ చేసేవాళ్ళం, 9కి అయ్యేది, 9:30, ఒకసారి 10 కూడా అయ్యేది. స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బ్లడ్ అట్లాంటివి. బట్ అసలు ఏ రోజు కూడా నాకు అబ్బా అనే ఫీలింగ్ అసలు ఎప్పుడు రాదా. చూస్తూనే ఉండేవాడిని, ఇంకొంచెం అది టచెస్, ఎన్ని టచెస్ వస్తే అంత క్యారెక్టర్ వస్తుంది బయటికి. సో మేకప్ అవ్వటానికి ఆ ప్రాసెస్ ఫుల్గా ఎంజాయ్ చేసి, షూటింగ్ ఎప్పుడు వెళ్దాం, షార్ట్కి వెళ్దాం అనే ఎక్సైట్మెంట్ వీటిల్లో సరిపోతుంది, కానీ ఎక్కడ కష్టం, టైం టేకింగ్ అనే ఫీలింగే రాదు అసలు. సార్ ఆ మేక్ ఓవర్ చూస్తే డీటెయిలింగ్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఇక్కడ గడ్డం దగ్గర కానీ ఎక్కడ అసలు అది తెలియదు, అంత డీటెయిలింగ్గా చేశారు వాళ్ళు. అంటే మీరు కూడా సర్ప్రైజ్ అయ్యారు సార్, అంటే మీకు ఆల్రెడీ మేక్ ఓవర్ అదంతా చేసేటప్పుడు, బట్ మిమ్మల్ని మీరు ఫస్ట్ అప్పలసూరిగా చూసుకున్నప్పుడు మిర్రర్లో ఆ డీటెయిలింగ్తో విత్ డీటెయిలింగ్ సర్ప్రైజ్ అవ్వాలా, ఇంప్రెస్ అయ్యాడు. ఓకే, సర్ప్రైజ్కి చూపించినప్పుడే అర్థమైపోయింది నాకు, అప్పలసూరి వచ్చేసాడు.
ఓకే. ఎప్పుడైతే ఫోటో చూశానో అప్పుడే ఫిక్స్ అయిపోయాను. ఎప్పుడైతే గెటప్ వేసానో ఎప్పుడు వేసేటప్పుడే నాకు అర్థమైపోయింది. 3 డ్రెస్సులు ట్రై చేసాం. ఫస్ట్‌దే ఓకే అన్నా నేను. ఇంక ట్రై చేయవసరం లేదు. ఇదే అప్పల్ సూరి అని ఫిక్స్ అయ్యా నేను. వాళ్ళు అదే ఫిక్స్ అయ్యారు. ట్రై చేద్దామని నేను ట్రై చేశారు. అవి వర్కౌట్ కాలేదు. ఫస్ట్‌దే ఓకే అయింది. నేను నడిచి వస్తుంటేనే అప్పల్ సూరే అందరూ ఫీల్ అయిపోయారు. ఆ కళల్లో తెలిసిపోయింది అప్పల్ సూరి కనపడుతున్నాడు వాళ్ళకి, జగపతి బాబు కనపడట్లేదు అనేది. ఇదే ఆఫీస్లో చేసాం. ఆ రోజుని ఇప్పటికీ మర్చిపోలేదు. అది వస్తుంటేనే అప్పల్ సూరికి అందరూ అప్పల్ సూరి వచ్చేసాడు అనే ఫీలింగ్కి వచ్చేసారు. నాకు అసలు సీన్ చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఫోటోషూట్ అది. ఫోటోషూట్ అంటే నేను తెలియకుండానే అప్పల సూరి అయిపోయి నేను యాక్టింగ్ మొదలెట్టేశాను. అదేంటో ఆ క్యారెక్టరైజేషన్ కూడా అంత లేదు అవగాహన. ఓకే. డైలాగులు ఏం లేవు. అట్లా బిహేవ్ చేయడం మొదలెట్టాను అప్పల సూరిగా. అంటే ఎప్పుడు అవుతాయి అంటే దమ్మున్నప్పుడు అవుతాయి. క్యారెక్టర్లో దమ్మున్నప్పుడు, డైరెక్టర్ మీద నమ్మకం ఉన్నప్పుడు, ప్రాజెక్ట్ మీద నమ్మకం ఉన్నప్పుడు బై డిఫాల్ట్ అయిపోతాయి. అన్నీ సెట్ అయిపోతాయి నేను అనుకోవట్లా. ఎక్కువ నాకు లక్కీగా నా ఫేస్కి ఎక్కువ సెట్ అవుతాయి. ఒక 90% చేంజ్ ఓవర్స్ జరుగుతాయి నాకు. మేబీ ఒక 10% జరగదేమో నాకు తెలియదు. అది ఇంతవరకు పడలా. ఇది సూట్ అవ్వలేదు అనేది. పడదు కూడా సార్. థ్యాంక్ యూ. వద్దు కూడా. అప్పల్ సూరి పాత్రకి మీరు ది బెస్ట్ ఇచ్చేశారు. అంటే చరణ్ గారి పర్ఫార్మెన్స్ గురించి ఎలా మాట్లాడుతున్నారో, ఆ తర్వాత మీ పర్ఫార్మెన్స్ గురించి, అప్పల్ సూరి పాత్ర గురించి కూడా అలాగే మాట్లాడుతున్నారు. అంటే మీరు అన్నట్టు బుచ్చిబాబు గారు డిజైన్ చేయడము, మీ పర్ఫార్మెన్స్ అది పక్కన పెడితే, ఎస్పెషల్లీ అందులో ఉన్న ఎమోషన్ అనిపించింది నాకు. ఆ పాత్రలో ఉన్న ఎమోషన్ బాగా రీచ్ అయింది, ఆడియన్స్ కనిపించింది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ బ్లాక్ కానీ. నేను ముఖ్యంగా మాట్లాడాల్సింది సార్ అప్పల్ సూరి పాత్ర గురించి. మీరు ఆ బురదలో పడిపోయిన సీన్లో ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తారు. చాలా మైన్యూట్ ఎక్స్ప్రెషన్. అంటే అది యాక్టర్ అనేవాళ్ళు ఎంత సూపర్ యాక్టర్ అనేది తెలిసే ఎక్స్ప్రెషన్ అది. నాకు చాలా వెరీ ఇంప్రెస్డ్ సార్ ఆ ఎక్స్ప్రెషన్కి. ఐ థింక్ నాకు అది ది బెస్ట్ అనిపించింది ఓల్ క్యారెక్టర్స్లో. ఎక్కడైతే ఆ చిన్న ఎక్స్ప్రెషన్ ఉంటుందో ఆ సీన్లో. థ్యాంక్ యూ రాజేష్. ఇప్పుడు ఆనెస్ట్గా ఆ ఎక్స్ప్రెషన్ నిజంగా నేను విపరీతంగా ఫీల్ అయ్యి, అంటే యాక్టింగ్ చేయాల ఫీల్ అయ్యాను అప్పనిసరిగా. ఏదైతే నేను ఉద్దేశించి చేసి ఏదైతే జరిగిందో అది నువ్వు ఒక్కడే పాయింట్అవుట్ చేసావు ఫస్ట్. ఓకే. అందుకని థ్యాంక్ యూ చెప్పా. అది ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఆ పడిన షాకు, ఆ బాధ, నాకు కావాల్సింది వెళ్ళిపోతుంది అనే పెయిన్, అన్నీ మిక్స్డ్ ఎక్స్ప్రెషన్ అది. అది మొత్తం రావాలి. ఒక పక్క అర్జీలన్నీ అటు ఇటు పడిపోయినాయి. షర్ట్ లేదు, ప్యాంట్ లేదు, షార్ట్స్లో ఇట్లా ఈ సిచ్యువేషన్లో అవన్నీ మర్చిపోయాం. ఏముందా ఏం లేదని నా గొడవ నా అర్జీలు. నా అర్జీలు ఇక పని జరగట్లేదు అనేది నా బాధ. సో అది నా పెయిన్. ఆ పెయిన్ నువ్వు అక్కడే ఫస్ట్ గుర్తించింది. నాకు ఆ ఎక్స్ప్రెషన్లో కనిపించింది సార్. ఆ పెయిన్ కానీ ఆ ఎమోషన్ కానీ బాగా అనిపించింది. నేను మీకు కాల్ కూడా చేసి చెప్పావు. నువ్వు ఒక్కడే చెప్పావు ఇప్పుడు దాకా అది. సో సార్ ఆ క్యారెక్టర్కి వచ్చేసరికి అంటే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయి మీ మధ్య, చరణ్ గారి మధ్య, పెద్దికి మీకు అప్పల్ సూరికి. అంటే మీ బాండింగ్ గురించి ఎస్టాబ్లిష్ చేయడానికి కొన్ని సీన్స్ పడ్డాయి. ఆల్మోస్ట్ మీరు డబ్బులు అడిగేటప్పుడు ఆ చనువుతో టేరా కొరే అనడం, ఆయన కూడా మిమ్మల్ని ఒరే తాగుతారా అనడం, సంథింగ్ అన్నీ జరుగుతుంటాయి. మీరు డబ్బులు 10 రూపాయలు అడగడం, 100 రూపాయలు అడగడం. అంటే ఇంకొంచెం బాండింగ్ సీన్స్ మీ ఇద్దరి మధ్య ఇంకొంచెం ఉంటే ఇంకొంచెం డెప్త్ ఉండేదేమో అనిపించింది సార్. మేబీ అంటే ఉండే ఇంకేమైనా మిస్ అయ్యింది. ఐ అగ్రీ విత్ యూ. అంటే జగపతి బాబుగా మాట్లాడలే నేను, అప్పల్ సూరి పెద్దగానే మాట్లాడుతున్నాను. ఓకే. జగపతి బాబుగా ఇంతవరకు నేను ఇట్లాంటి మాట మాట్లాడలా. సో దీనికి ఎందుకు అంటున్నానంటే, ఎందుకు ఉండాలి అని నేను అనుకుంటున్నానంటే, అప్పల్ సూరిని మోసుకుని అప్పల్ వాళ్ళ వరకు తీసుకెళ్ళాలి. ఒక మెగా పవర్ స్టార్ లాంటి రామ్ చరణ్ని ఒక పెద్ది అక్కడ వరకు తీసుకెళ్లాలంటే వీళ్ళిద్దరికీ ఉన్న అనుబంధం ఏంటి అంటే, ఇదొక లవ్ స్టోరీ. వీళ్ళిద్దరికీ ఒక లవ్ స్టోరీ. అంటే అతని మీద పిచ్చి ప్రేమ ఉండి, పిచ్చి అభిమానం ఉంటే తప్ప అంతవరకు వెళ్ళలేరు. అయినా కూడా పండేసింది. అది చూడు. ద బ్యూటీ ఏంటంటే, అవి లేకపోయినా పండింది. ఉంటే బాగుండేది, లేకపోయినా యూఆర్ టాకింగ్ అబౌట్ అప్పల్ సూరి. అవును. అంటే నాకున్నాయి యాక్చువల్లీ ఇప్పుడు ఫైనల్గా మిగిలిన 2 సీన్లే, సాలిడ్ సీన్స్ మిగిలిన, ఎమ్మెల్యే సీన్స్, క్లైమాక్స్. ఆ రెండిట్లోనే క్యారెక్టర్ మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోయి వీఆర్ స్టిల్ టాకింగ్ అబౌట్ దట్ అంటే, అక్కడ ఐ డోంట్ థింక్ దర్ ఎనీథింగ్ టు కంప్లైన్. ఇట్స్ ఓవర్. సార్ అంటే ఇంకేమన్నా మీ షూటింగ్ పోర్షన్ ఏదైనా ఉందా సార్? రన్ టైంలో డిలీట్ అయింది ఉంది. బుచ్చి వేస్తానని చెప్పాడు, యూట్యూబ్లో వేస్తానని చెప్పాడు, నెట్ఫ్లిక్స్ ఎక్స్టెండెడ్ కట్లో వేస్తాడు. సో ఎక్స్టెండెడ్ కట్లో మిమ్మల్ని ఇంకా చూడొచ్చు మీ మధ్య బాండింగ్ ఉన్న ఇట్ విల్ బి రీలోడెడ్. ఓకే. యా.
సార్ ఎస్పెషల్లీ ఇంటర్వెల్లో మీ సీన్ ఏదైతే ఉందో నేను అంటే ఇంకా సినిమా చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి రివీల్ చేయదలుచుకోలే. మీరు ఆ రైల్వే ట్రాక్ పక్కన కూర్చొని అంటే ఆ సీన్ గురించి చెప్తున్నాను. ఆ సీన్ చూసినప్పుడు నాకు అంతఃపురంలో సీన్ గుర్తొచ్చింది. ఎస్పెషల్ సేమ్ రైల్వే ట్రాక్ పక్కన సేమ్ ఎక్స్ప్రెషన్. మీరు అంతఃపురంలో ఒక స్మోక్ షాట్ కూడా ఉంటుంది. మీరు స్మోక్ చేసి సిగరెట్ అంటే నాకు తెలిసి సినిమా మూవీ లవర్స్కి వన్ ఆఫ్ ది ఐకాన్ క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి. అందులో కొన్ని షార్ట్స్ కూడా గుర్తుంటాయి, షార్ట్స్తో సహా. నేను చాలామంది సినిమా మూవీ గోయర్స్తో మాట్లాడేటప్పుడు అంతఃపురం గురించి చాలా డిస్కషన్ చేసేటప్పుడు సంథింగ్ మాట్లాడేటప్పుడు ఎస్పెషల్ ఆ షార్ట్ గురించి మాట్లాడేటోళ్ళం. మీ షార్ట్ గురించి, ఆ స్మోక్ షార్ట్ గురించి. నాకు తర్వాత కట్ చేస్తే కోఇన్సిడెంట్ ఏమో కానీ సేమ్ రైల్వే ట్రాక్ సేమ్ మీరు సేమ్ అనిపిస్తుంది, గుర్తొచ్చింది. నాకు ఒక్కసారి అలా గుర్తొచ్చింది. దట్స్ వెన్ ఐ థాట్ అంతఃపురం మించిపోవాలి ఈ షాట్ అనుకున్నా. ఓకే, అది ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ మళ్ళీ. ఎందుకంటే అది నా పీక్ షాట్ ఇన్ మై కెరియర్. అంతఃపురం డెత్ ఆ స్మోక్ షాట్ అందరూ మాట్లాడుకున్న షాట్ అది. అది గుర్తొచ్చి అందుకనే సగంలో ఆపేశాను. గుర్తింపు అనకుండా అది చెప్పాను. సినిమాలో ఎంతవరకు డబ్బింగ్లో చెప్పాను ఇట్లా. అంటే ఫుల్గా కూడా కంప్లీట్ చేయకుండా పోయాడు అనేది అర్థం అవ్వాలి, బట్ పూర్తిగా ఆయన పడకూడదు ఓకే అని ట్రై చేశాను. ఇవన్నీ టచెస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏమైందంటే బేసిక్లీ మనకి హెల్ప్ అయింది బుచ్చి మళ్ళీ నన్ను క్లైమాక్స్లో తీసుకురావటం. అది నా ఒక ఆర్టిస్ట్కి ఒక క్యారెక్టర్ నిలబడటానికి అది సాలిడ్, ఒక స్ట్రాంగ్నెస్, అది స్ట్రెంగ్త్ ఇచ్చేసింది. ఎస్పెషలీ అంత పెద్ద హీరో అక్కడ ఉన్నప్పుడు తను గుర్తు చేసుకోవడం ఆ టైంకి అనేది దట్ ఈస్ ద బ్రౌనీ పాయింట్, దట్ ఈస్ ద ఐసింగ్ ఆఫ్ ద కేక్. పైగా ఆ ఊరికి కూడా అప్పలవలస అప్పలవలస అని పెడతాడు. అందుకని అన్న అప్పలసూరి టు అప్పలవలస తీసుకెళ్ళాలంటే అది నేను ఉన్నానా పోయానా అనేది పక్కన పెడితే ద ట్రావెల్ నా ఫస్ట్ హాఫ్లో అయిపోయిన నా జర్నీ సెకండ్ హాఫ్లో కూడా మళ్ళీ బతికిచ్చాడు. మళ్ళీ గుర్తు చేయడం కాదు, మళ్ళీ గుర్తు చేశాడు. అంటే మళ్ళీ బతికా, నా క్యారెక్టర్ బతికింది మళ్ళీ. అది సార్ ఆ సీన్ గురించి చెప్పండి సార్. చరణ్ గారిది మీ మధ్య ఇంటర్వెల్ బ్లాక్ ఏదైతే ఉందో చాలా ఎమోషనల్గా ఉంటుంది అది. ఆయన పాపం చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అంటే మీ బాండింగ్కి మీరు అన్నట్టు మీ బాండింగ్ని గుర్తు చేసే సీన్ అది. ఇంకా మిస్ అవుతున్నాం అనేది కదా ఒకరినొకరు. సో అది ఆ సీన్ గురించి, ఆ షూట్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి చరణ్ గారితో. వెరీ లెంగ్దీ షాట్ యాక్చువల్లీ తీసింది. అంటే రకరకాల షాట్లు తీశారు. అది సింగిల్ టేక్లో ఓకే అయిపోయింది. అంటే డైలాగులన్నీ కంటిన్యూస్గా జరిగినాయి. అంటే ఒక ఐ వుడ్ సే ఇట్స్ ఐకానిక్ సీన్ మోర్ దెన్ బిగ్ సీన్. అక్కడ ఇద్దరు జగపతి బాబుని పెద్ది మర్చిపోయాడు, పెద్దిని రామ్ చరణ్ నేను మర్చిపోయాను. ఇద్దరు అప్పలసూరి పెద్ది అయిపోయాం అక్కడ. బట్ ఆ ఫీల్ అంటే నేను ఎంత డైలాగుల్లో ఫీల్ అవుతున్నానో చరణ్ అంత ఫీల్ అవ్వాలి ఏడవటంలో. సో అది ఇద్దరు ఎమోషన్ ఎట్లా ఉందంటే మా ఇద్దరికి చరణ్తో ఎప్పుడూ ప్రాబ్లం లేదు. ఏ ఆర్టిస్ట్తో నాకు ఎప్పుడు ప్రాబ్లం లేదు, పాపం కోఆపరేటివ్ అందరూ. చరణ్తో ఏంటంటే చరణేగా మన చరణేగా అనే ఫీలింగ్ నాకుంటుంది. చనువు అనుకోవచ్చు. చనువు అది తనకి కూడా. అంటే వన్ మోర్ అడగటానికి ఎవరితోనే హెసిటేట్ చేయవసరం లేదు. ధైర్యం ఉంటుంది కదా ఫస్ట్. మనాడు అనుకున్నప్పుడు ధైర్యం ఉంటుంది. సో అట్లా ఆ ధైర్యంతో నేను చేసాను. ఇబ్బంది పడింది చరణ్. ఎక్కడ ఇబ్బంది పడ్డాడంటే మొత్తం నాకున్న ప్రాస్థెటిక్స్ గెడ్డం మేసం అన్నీ పెట్టినాయి కదా. అండ్ ఒక పక్క నోట్లో నీళ్ళు పోస్తే పోస్తున్నాను నీళ్ళు. తను ఎక్కడ పట్టుకోవాలో తెలియట్లా. ఏం పట్టుకున్నా ఊడుతుందనే ఓ భయం. ఓకే, ఇక్కడ పెట్టాలంటే పోస్తున్నాను ఓ పక్క, ఇక్కడ పెట్టుకోవాలంటే ఇక్కడ బ్లడ్ ఉంది, ఎక్కడ పట్టుకోవాలో తెలియదు. ఫ్రేమ్ ఎంత ఉంది, ఎక్కడో చాట ఇక్కడ పట్టుకోవాలి, దాంతో పాటు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. సో అది నాకు నవ్వు వచ్చింది. సార్ చాలా ఇబ్బంది పడి ఉంటాడు చరణ్ గారు. నాకు నవ్వు వచ్చింది. బట్ అది మేనేజ్ చేసుకుంటే ఎక్స్ప్రెషన్తో కొట్టేశాడు మళ్ళీ. ఓకే, నిజంగానే అక్కడ మంచి మార్కులు కొట్టారు. మీరు స్కోర్ చేశారా, ఆయన స్కోర్ చేశారు? ఆ సీన్ ఇతను స్కోర్ చేయాలి కదా, ఇతను స్కోర్ చేస్తేనే ఆ సీన్ పండేది. తను రియాక్షన్ లేకపోతే నా యాక్షన్ లేదు. సార్ నిన్న బుచ్చిబాబు గారు తన స్పీచ్లో మాట్లాడుతూ అప్పలసూరి గారికి క్యారెక్టర్కి థ్యాంక్ యూ చెప్పాలి జగపతిబాబు గారికి. ఈ కథ పెద్ది అనే కథకి ఒక కాగడాకి అగ్గి రాజేసింది ఆ పాత్రే అని చెప్పారు. సో ఇంటర్వెల్ నుంచే కథ సీరియస్నెస్లోకి వెళ్తుంది, అసలు కథలోకి వెళ్తుంది. సో మీ క్యారెక్టర్ ద్వారా సార్ యాజ్ యాక్టర్ ఇలాంటి క్యారెక్టర్లు రాయడానికి రావడానికి
ఒక డికేడ్ పడుతుంది. ఆల్మోస్ట్ హాఫ్ డికేడో పడుతుంది. వై సార్? అంటే యాజ్ ఏ యాక్టర్‌గా మీరు చెప్పండి. వెరీ గుడ్ ఇలాంటి క్వశ్చన్. మంచి క్వశ్చన్ రాజేష్ అది. ఇప్పుడు అదే వెరీ ఫ్యూ డైరెక్టర్స్ క్యారెక్టర్లను మైండ్లో పెట్టుకుని రాసే డైరెక్టర్స్ తక్కువ ఉన్నారు. ఇట్ ఈస్ ఆల్వేస్ మోస్ట్లీ ద హీరో. మన ఇండస్ట్రీ ఇస్ హీరో డ్రివెన్. సో ఎక్కువ కాన్సన్ట్రేషన్ అటు వెళ్ళిపోయేపాటికి మిగతా క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ తగ్గుతుంది. అంత ముందు రోజుల్లో నాగేశ్వరరావు, రామారావు వీళ్ళందరూ, ఎస్వి రంగారావు, గుమ్మడి గారు, రావుగోపాలరావు గారు, నాగభూషణం గారు వీళ్ళందరూ కావాలని పెట్టుకునేవారు. పెట్టుకుని పండాలి సూర్యకాంతం గారు ఇలా క్యారెక్టర్లు పండాలని ట్రై చేసేవారు. వాళ్ళు లేకపోతే సినిమా లేదు అనే దీంట్లో కథ రాసేవారు మొత్తం. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఇక్కడ తప్పట్లేదు. వెళ్ళాలి, హీరోని ఎలివేట్ చేయాలి, హీరోని హీరోగా సాలిడ్గా చూపించాలి, ఒక సినిమాని మించి ఇంకో సినిమాలో చూపించాలి. ఈ కాన్సన్ట్రేషన్లో ఈ మిస్ అవుతున్నాయి. అందుకని ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులకి తక్కువ అవుతుంది. సో నేను నాకు కూడా 8 ఏళ్ల తర్వాత మంచి క్యారెక్టర్ పడింది. పుష్ప 2 పడింది. బట్ బ్యాడ్ లక్ ఏమైంది, అది ఎక్కువ లెంగ్త్ అయ్యేపాటికి 3కి వెళ్ళింది నా మేజర్ పోర్షన్. సో అది నేను కౌంట్ చేయట్లేదు. మిగతా సినిమాలకి దీనికి మళ్ళీ డిఫరెన్స్ ఏంటంటే అన్నిట్లో విలన్ అంటే ప్రాణాలు తీసేవాడిని, దీంట్లో ప్రాణదానం చేసేవాడిని. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇది పాజిటివ్, అది టోటల్ నెగిటివ్. అందుకని దిస్ వన్ విల్ బీ వన్ అప్. అది సార్ నాకు తెలిసి అంటే జబుదోవర్ని ఇంకా సరిగ్గా వాడుకోవట్లేదేమో. అంటే వాడుకుంటున్నారు, ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు వస్తున్నాయి కానీ ఇంకా వాడుకోవచ్చేమో అనిపిస్తుంది ఒక టైంలో. అంటే నాకే కాదు, నాకు అదే ఫీల్. ఆడియన్స్కి కూడా. అంటే మీకు కూడా యాజ్ యాక్టర్గా ఆకలి ఉంటుంది. ఎంత చేసినా, ఇప్పుడు అప్పల్ సూరిగా చేసినా మీరు ఇంకొక ఛాలెంజింగ్ క్యారెక్టర్ పడితే బాగుండు 1-2 ఇయర్స్లో అనిపిస్తుంది. సో ఆడియన్స్ కూడా అది ఉంటుంది. సార్ ఇప్పుడు మిగతా అదర్ లాంగ్వేజ్ సినిమాలు చూస్తాం మనం, ఒక క్యారెక్టర్ చాలా బాగుందని చాలా ప్రైజ్ చేస్తూ ఉంటారు. మనం సోషల్ మీడియాలో గట్టా కూడా మనం చాలా బాగా చెప్తుంటాం, లైక్ మీ కూడా. బట్ మీ క్యారెక్టర్కి వచ్చేసరికి మీరు సెకండ్ ఇన్నింగ్స్లో ది బెస్ట్ క్యారెక్టర్స్ చేశారు, బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశారు. బట్ ఏదో జబుదోవర్ని మెచ్చుకోవడానికి చెప్పడానికో ఎక్కడో ఒక చిన్న పాయింట్ అడ్డు పడుతుందేమో అనిపిస్తుంది ఆడియన్స్ కానీ. అంటే మీ గురించి ఇంకా చెప్పడానికి అదర్ ఆర్టిస్టులని, అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్టులతో. బాగా అడుగుతున్నావు రాజేష్, నువ్వు చాలా సెన్సిబుల్గా మాడుతున్నావు, అంటే ఫీల్ అయ్యి అడుగుతున్నావు. ఇన్ని ఏదో అయితే అడ్డం పడతాం. అది 2 రకాల రీజన్స్ ఉండొచ్చు. ఒకటి నా బాడీ లాంగ్వేజ్, నా బిహేవియర్. అంటే ఇతను ఎట్టగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడు, ఓకే, ఇతనికి చెప్పవసరం లేదు అనేది ఒక సైకాలజీ. ఇంకో సైకాలజీ, జనరల్ సైకాలజీ, మనాడే కదా అనే చులకన ఉంటుంది. మేబీ అది ఇందాక చెప్పినట్టు అదర్ లాంగ్వేజెస్, అదే వేరే డైరెక్టర్, అదే ఇందాక ఇంటర్వ్యూలో కూడా చెప్తా ఉన్నా, ఫోన్ చేసి ఏంటండి ఇదే మలయాళ పాడో, హిందీ వాడో, తమిళనాడో చేసి ఉంటే ఎక్కడికో లేపి కూర్చోబెట్టేవారు క్యారెక్టర్ని. ట్రూ. మిమ్మల్ని చేయరేంటి, ఇదేం బ్యాడ్ లక్ అండి, మీరు వేరే కంట్రీ వెళ్ళిపోండి అంటాడు. దొరకడు జగపతి బాబు అంటే అప్పుడు వేస్తున్న వాల్యూ మీకు, మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడే పడి ఉన్నాడు అనే టైప్లో ఉన్నారు వాళ్ళు అనేది అన్నారు. సో ఈ 2 సైకాలజీస్ వర్క్ అవుతాయి. అండ్ ఇది నా క్యారెక్టర్లో కూడా మిస్టేక్ ఉంది. ఇది అంటే నేను అడగను, ఎక్స్పెక్ట్ చేయను అని ఫిక్స్ అయిపోతారు. సో లైట్ తీసుకుంటున్నారు బేసిక్లీ. కానీ అప్పల్ సూర్యని లైట్ తీసుకోలేకపోయారు. సో అందుకని ఇన్ని ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, ఇంత టాక్ జరుగుతుంది అప్పల్ సూర్య గురించి. సార్ ట్రూ. సార్ మీరు అన్నది గుడ్ పాయింట్ యాక్చువల్లీ. నిజంగానే అంటే నేను కూడా మీకు అప్పుడప్పుడు తక్కువ సార్లు ఫోన్ చేస్తుంటా, కొన్ని క్యారెక్టర్లు చూసి, కొన్ని సినిమాలు చూసి, వెరీ రేర్గా చేస్తుంటాను మీకు. ఎందుకంటే మీకు ఏదన్నా అప్రిషియేట్ చేయాలన్నా, ఏదైనా పొగడితే చెప్పాలన్నా, మీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలన్నా జబుదోవర్ తీసుకోరేమో, దీన్ని ఎలా తీసుకుంటారో అనేది ఉంటుంది నాకు కూడా. ఎస్పెషల్లీ నేను ఇప్పుడు పెద్ద చూసి మీకు ఫోన్ చేశాను, నాకు మైండ్లో చేసే వరకు కూడా అలాగే ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకుంటారో, అయినా బాగుందని, ఆ ఎక్స్ప్రెషన్ బాగుందనో, సంథింగ్ మీ క్యారెక్టర్ బాగుందంటే ఓకే రాజేష్ అని ఫోన్ పెట్టేస్తారేమో అనుకున్నా. బట్ మీరు ఒక కిడ్ లాగా థ్యాంక్ యూ రాజేష్ అని ఒక స్మైల్తో చాలాసేపు మాట్లాడి నా ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ పొగడ్తను ఎంజాయ్ చేస్తున్నారు యాజ్ యాక్టర్గా. నాకు అనిపించింది ఫోన్ కాల్ కట్ చేశాక ఒక సెకండ్ నాకు అనిపించింది, ఇంత జర్నీ చూశారు, ఇన్ని క్యారెక్టర్స్ చేశారు జబుదోవర్ గారు, ఇంకా ఒక పొగడుతో లేకపోతే ఒక ఆడియన్గా చూసి ఒక ఫీడ్బ్యాక్ చెప్తే తన పర్ఫార్మెన్స్ గురించి ఇంకా ఎంజాయ్ చేస్తారా, ఆయన ఇంకా ఎంజాయ్ చేస్తున్నారా అనిపించింది సార్. అంటే పొగడ్తకి వాస్తవానికి తేడా ఉంది. నువ్వు చెప్పింది వాస్తవం. అయ్యా సార్, అందుకని రిసీవ్ చేసుకున్నా. ఒట్టి పొగడితే నాకు అంటే ఎస్పెషల్లీ అది ఫాల్స్ అంటే తిప్పి కొడతా. నేను అందుకే అంటాను మీకు, వెరీ రేర్గా చేస్తుంటాను నేను, అందుకే 100% వద్దనే అంటాను. అని రాజేష్ ఒక మాట చెప్తాను, రాజమౌళి గారితో ఇట్లాగే బాహుబలి అప్పుడు వాట్ ఎవర్ ఐ డోంట్ రిమెంబర్ విచ్ ఫిలిం
చెప్పి ఇట్లాగే నాకు జంకాను. ఆయన ఎన్నో కాంప్లిమెంట్లు, కోట్లు కోట్లు కాంప్లిమెంట్లు వస్తూనే ఉంటాయి. ఆయన ఇన్ని బోరు కొట్టుంటాడని చెప్పాయండి. ఇది చాలా బాగుంది ఇట్లా అని మంచిగా చెప్పా సినిమా చెప్పి, సరే మీకు బోరు కొట్టేసి ఉందండి, లేదండి ఇదే మా ఆక్సిజన్ అండి అని. సో ఒక ఫియల్లా ఉంటుందేమో. అది అందరికీ ఆక్సిజనే ఉన్న వాస్తవం చెప్తే. పొగడ్త అనేది అడిక్షన్, అది వేరు, అది ఈగో సాటిస్ఫాక్షన్. వాస్తవం అనేది సాటిస్ఫాక్షన్, ప్యూర్ మనిషి సాటిస్ఫాక్షన్. సో వాస్తవాన్ని ఎప్పుడు తీసుకుంటా, పొగడ్త ఎప్పుడు తీసుకోండి. పొగడ్త వేరు, దాని లెవెల్ అది పొగట్టం అసలు మాటే రాంగ్ నా ప్రకారం. అది పొగడ్త కాదు, అప్రిషియేషన్ అంటే ఒక ఉన్నది చెప్పటం అనేది ఒక ఫీల్ అది. సార్ పెద్ది చూసి అందరూ యునానిమస్గా మెచ్చుకుంది రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ గురించి అండ్ మీ క్యారెక్టర్ గురించి. ఎస్పెషల్లీ రామ్ చరణ్ గారి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు అందరూ. అంటే ఆఫ్టర్ ద రిలీజ్ పెద్ది క్యారెక్టర్ గురించి, ఆయన పర్ఫార్మెన్స్ గురించి, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ రంగస్థలంకి ఆయన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అందరూ మాట్లాడుకున్నారు. సో ఆ టైంలో ఒక నేషనల్ అవార్డు, ఆయనకు అవార్డు ఎక్స్పెక్ట్ చేశారు అందరూ, బట్ రాలేదు. ఈ సినిమాకి సంబంధించి మీకు ఆయనతో ట్రావెల్ అయినప్పుడు, ఆ క్యారెక్టరు, ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఈసారి చరణ్కి అవార్డు వస్తే బాగుంటుంది అనిపించింది సార్ మీకు? 100%. ఎందుకంటే ఇప్పుడు రంగస్థలంకి దీనికి చాలా తేడా. అది నేను ఎందుకు అంత ధైర్యంగా చెప్పగలను అంటే 100% ఎందుకన్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కథగా చూస్తే ఇట్స్ డీప్ రూటెడ్ ఫిల్మ్, జెన్యున్ ప్రాబ్లం. ఇవాళకి అర్జీలు పట్టుకుని తిరిగేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ బతుకు అలాగే ఉండిపోతాం. ఆ ఉన్న ఐడెంటిటీ లేని ట్రైబ్ ఇది, ఈ గ్రూపు. ఆ ట్రైబ్లు ఉన్నారు ఇంకా. ఇది జెన్యున్ గవర్నమెంట్కి పీపుల్కి కనెక్టెడ్ ప్రాబ్లం ఇది కంప్లీట్గా. నెంబర్ 2, చరణ్ది రంగస్థలంలో పర్ఫార్మెన్స్ ఓన్లీ ఎమోషనల్, యాక్టింగ్, టాలెంట్. దీంట్లో ఫిజికల్, మెంటల్ రెండూ ఉన్నాయి. ఫిజికల్గా బాడీ పెంచాలి, తగ్గాల్సినప్పుడు తగ్గాలి, మళ్ళీ పెంచాలి. ఇది ఈ స్ట్రెయిన్ అనేది హ్యూజ్. పైగా ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్, ఇట్స్ నాట్ ఈజీ. ఎస్పెషలీ తను వెజిటేరియన్గా ఉండి చేయాలంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ అట్ ఆల్. అండ్ ఈ లుకింగ్ సాలిడ్ వెన్ ఈ హ్యాస్ టు లుక్ సాలిడ్. అది కాకుండా అన్నిటిని మించి రాజేష్ హోప్, ఒక నమ్మకం, సినిమా మీద ప్రాణం పెట్టేశాడు. అసలు రామ్ చరణ్ ఈ సినిమా ఒప్పుకోకూడదు నిజం చెప్పాలంటే. ఇట్స్ అ వెరీ వెరీ డైసీ సబ్జెక్ట్, వెరీ వెరీ షార్ప్ ఎడ్జ్. కొంచెం అటు ఇటు అయిందా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అంత లేకుండా ఉండి, పుచ్చిబాబు డైరెక్షన్ ఇంత లేకుండా ఉండి, ఈ టెక్నీషియన్స్ వాట్ ఎవర్ మా పాత్రలో ఇంత లేకపోతే అది ఫస్ట్ పాయింట్ చేసేవారు, తిప్పి కొట్టేవారు ఫేస్ మొహన్న. అది తిప్పి కొట్టకుండా దాన్ని ఓవర్ షాడో చేసేస్తూ ఉన్నాయంటే, ఈ లేయర్స్ అన్నీ ఓవర్ షాడో చేసి దాన్ని చిన్నది చేసేసింది అసలు విషయాన్ని. లేకపోతే ఏ హీరో ఒప్పుకోని క్యారెక్టర్ ఇది. అండ్ ఏ ప్రొడ్యూసరు తీనికి సినిమా, ఏ డైరెక్టర్కి ధైర్యం ఉండదు అసలు ఇది చెప్పాలని. చెప్తే ఏమంటారు, పడతారా తిడతారా అనే భయం ఉంటుంది. అలాంటిది బుచ్చి ధైర్యంగా చెప్పాడు. ఇది పెద్ది అనే సినిమా. సార్ సక్సెస్ ప్లస్ మీట్లో అంటే అందరి స్పీచ్లు అబ్జర్వ్ చేస్తే మీ స్పీచ్ మాత్రం హైలైట్గా నిలిచింది. ఎందుకంటే ఫిల్టర్లెస్ కూడా, మీరు ఎప్పుడు ఫిల్టర్గా మాట్లాడతారు, అసలు ఫిల్టర్ అనేది ఉండదు. ఎస్పెషల్లీ మీరు నిన్న నెగిటివ్ రివ్యూస్ గురించి మాట్లాడారు, అండ్ ఆ ట్రోలింగ్ గురించి మాట్లాడారు. ఆ ప్రొడ్యూసర్ ఆ 2-3 డేస్ ఏదైతే ఉంటుందో ఆ టెన్షను, ఆ భయం, అవన్నిటి గురించి ఎక్స్ప్రెస్ చేశారు. సో ఎస్పెషల్లీ ట్రోలింగ్ గురించి కానీ, ఇప్పుడు మీరు అన్నట్టు ఒక పెద్ద సినిమా తీసినప్పుడు ట్రోలింగ్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది, అంటే అన్ని సినిమాలు అందరికీ నచ్చాలని కూడా లేదు, కొన్ని సినిమాలు కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, బట్ ట్రోలింగ్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. కరెక్టే. ఇప్పుడు వాట్ యూ సెడ్ ఇస్ నచ్చచ్చు నచ్చపోవచ్చు తప్పలేదు, అది ఎవరిష్టం, ఎవరి జడ్జ్మెంట్ వాళ్ళది. బట్ కావాలని నెగిటివ్ చేద్దాం, ఎలాగల్లా దింపేద్దాం, వీళ్ళని పడేద్దాం, సినిమా ఆడకూడదు అని కోరుకునే వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఎదవరు బేసిక్లీ. వాళ్ళ థింకింగే పర్వర్షన్, అది సేడిస్టిక్ ప్లేజర్. అది అంటే తను చేయలేడు, అవతరాన్ని చేయనివ్వడం, ఇటువంటి క్యారెక్టర్స్. ఇప్పుడు ఎందుకు ఇంత బాధతో చెప్తున్నానంటే రాజేష్, నేను ఇప్పుడు ఓకే రామ్ చరణ్ హ్యూజ్ సంపాదించాడు, బాగున్నాడు, అన్నీ ఓకే, లగ్జూరియస్ లైఫ్ ఉంటుంది. కానీ ఎంత కష్టపడుతున్నాడు, ఒక రామ్ చరణ్ కాదు, ఇంక్లూడింగ్ అ బాయ్. ఆ సినిమాకి ఎన్ని రోజులు కష్టపడ్డారు, ఎన్ని సంవత్సరాల నుంచి కూర్చున్నారు, ఎన్ని డబ్బులు పెట్టారు. అండ్ తీసింది కూడా ఒక చెత్త సినిమా కాదుగా,
ఒక డీప్ రూటెడ్ ఫీల్ ఉన్న ఫిలిం అలా తీసి అలా ఫీల్ అయ్యి ఎన్నో ఆశలు పెట్టుకున్న వేల మంది ఆశలు, అభిమానులు తీసుకుంటే లక్షల మంది ఆశలు ఒకడు వచ్చి దింపేద్దామని ట్రై చేయటం, ఇట్స్ రాంగ్. జడ్జ్మెంట్ మిస్ అవటం తప్పులేదు. ఇది దింపేద్దాం, ఇది నేనే స్మార్ట్ ఇతని కంటే, నేను ఆడిగో ఆడు సాటిస్ఫై చేసుకుంటున్నాడు ఈ పంపిస్తాం వాళ్ళు. సో ఇక్కడ ఏంటి 2 రకాలు ఉన్నాయి. ఒకటి 300-400 కోట్లు పెట్టి సినిమా తీస్తే 300 రూపాయల టికెట్లో ఈ డిసైడ్ చేసేస్తాడు. ఈ ట్రోలింగ్లో వీడు కొన్ని వేలు సంపాదించవచ్చు. ఆ వేల కోసం ఆడు చేసే ప్లెజర్ ఇది. దీని పర్వర్షనే అంటారు, ఇంకోటి అనలేం. సో అదే అంట, ఇప్పుడు సినిమా తీయటం చేసేటప్పుడు ఒక ఎత్తు, రిలీజ్ చేయటం ఒక ఎత్తు, రిలీజ్ తర్వాత ఇంకో ఎత్తు అయిపోయింది. అందుకనే అన్నాను, మళ్ళీ ఆడాల్సి వచ్చింది, మళ్ళీ పోరాడాల్సి వచ్చింది, మళ్ళీ గెలవాల్సి వచ్చింది. 2 సార్లు గెలిచింది పెద్ద అనేది. సో ఇంత స్ట్రగుల్ నుంచి బయటపడాలంటే ఇట్ ఈస్ అ జర్నీ ఆఫ్ 3.5 years. ఈ 3.5 years ఈజ్ అ బిగ్ పర్సంటేజ్ ఇన్ హ్యూమన్ లైఫ్. ఒక హీరోగా రామ్ చరణ్ తీసుకుంటే 2.5-3 yearsగా ఒక సినిమా మీద కూర్చున్నాడంటే 3 years ఆఫ్ హిస్ కెరియర్ ఒక్క సినిమా మీద బేస్ అయ్యో. వాళ్ళకి పడేయాలి అనుకునే వాళ్ళు కరెక్ట్ కాదు. సో అది నేను థ్యాంక్స్ చెప్పింది 2 reasons. ఒకటి, ఓకే నీ సాటిస్ఫిక్ ప్లెజర్, నువ్వు చావు నాకు అనవసరం. కానీ మీరు రాయటం వల్ల అడ్వాంటేజ్ అయింది సినిమాకి. మీరు పిచ్చిగా రాశారు, కొంతమంది మంచిగా రాశారు, కొంతమంది యావరేజ్. ఇన్ని మిక్స్ రిపోర్ట్స్ చూసేవాటికి ఆడియన్స్ కన్ఫ్యూజన్లో పడ్డారు. ఇది బాగుందా బాగాలేదా అర్థం కావట్లేదు, సినిమా వెళ్ళి చూద్దాం అని హెల్ప్ చేశారు సినిమాకి. అందుకని థ్యాంక్స్ చెప్తా. సో ఆడియన్స్ చూడడానికి వెళ్ళిపోయింది అంటారు, లైక్ డెఫినెట్గా వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు ఏమైంది, ఓకే ఏం లేదన్నారుగా, పెద్ద లేదన్నారుగా, అది లేదన్నారుగా, ఇది లేదన్నారు, చూసినాడు అదే బాగుందిగా, ఈ సినిమాని ఎందుకు తిట్టారు, ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, ఎందుకు ఇట్లా చేశారు యాదవ్లో అని వాళ్ళే ముక్కు మీద ఏలు వేసుకునేటట్టు చెప్పారు ఫైనలీ. ఇక వాళ్ళు నోరు మోస్తారు చచ్చినట్టు, ఇంకేం ట్రోల్ చేస్తారు. కానీ ఇంత జరిగినా, ఎన్ని ట్రోలింగ్లు జరిగినా, ఎన్ని రకాలుగా ట్రై చేసినా రామ్ చరణ్ ఒక్క మాట కూడా ఎవడో అనలా. తను బాగాలేదనో, తను బాగా చేయలేదనో ఒక్క మాట అనడానికి ఛాన్స్ లేకుండా పోయింది సినిమాలు. అదో పెద్ద ప్లస్ అయిపోయింది. ఏ క్యారెక్టర్ని తిట్టడానికి లేకుండా పోయింది. సరే ఒకళ్ళిద్దరు అన్నారు, అది ఓకే, అవి చిన్నవి ఉంటాయి, జాన్వీది అట్లాంటి అవన్నీ పక్కన పెడితే మిగతా అన్నీ పండేసినాయి. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పెద్ది. సార్ నిన్న మీ స్పీచ్లో నాకు బాగా నచ్చింది. అంటే ఇవన్నీ మాట్లాడారు, ఓపెన్గా మాట్లాడారు, చెప్పారు, సక్సెస్ గురించి మాట్లాడారు, దట్స్ ఓకే. లాస్ట్లో నాకు బాగా ఇంప్రెసివ్గా అనిపించింది, అంటే మీ టీం గురించి మాట్లాడారు. లైక్ డబ్బింగ్ చెప్పించిన పప్పు గారి గురించి, ఈ రోల్ రావడానికి తోడ్పడ్డ ప్రవీణ్ గారి గురించి అలా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ వచ్చారు ఒక్కొక్కరిని. అంటే వేదిక పైన కొంతమంది, అంటే ఆ క్యారెక్టర్కి బ్యాక్ ఎండ్ ఎవరెవరు ఉన్నారో అని చెప్పడానికి బేసిక్గా ఎవరు చెప్పరు, చాలా రేర్గా చూస్తూ ఉంటాము. నాకు నేను చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఎస్పెషల్లీ పప్పు గారి గురించి కూడా చెప్పారు. ఆయన ఎప్పుడున్న సీనియర్, చాలామంది డబ్బింగ్ చెప్పిస్తూ ఉంటారు. చెప్పాలి పప్పు గురించి, ఎందుకంటే అంత కష్టపడ్డాడు. మళ్ళీ చెప్తా, ఇప్పుడు హోల్ థింగ్ నేను మళ్ళీ ప్రతి ఇంటర్వ్యూలో ఐ ట్రై టు, అంటే ఇప్పుడు దాకా మిస్ అయ్యి నేను కూడా నేనే ఒక మైండ్లో లక్ష్యం ఉంటాయి పెద్ద గురించి. సో జనరల్గా మిస్ అవుతూ ఉంటాను నేను కూడా, బట్ మిస్ అవ్వకూడదని ప్రతిసారి అనుకుంటా. అందుకని పరిమాణ మిస్ అవ్వకూడదు అని, ఎందుకంటే వీళ్ళ పేర్లు ఎవరు చెప్పరు. వీళ్ళు పాపం ఎంత కష్టపడుతున్నారు, వీళ్ళకి కూడా ఒక గుర్తింపు రావాలి. ఈ సినిమా లాగా పెద్దలో సినిమా ఐడెంటిటీ లాగానే వాళ్ళకి ఒక ఐడెంటిటీ కావాలి కదా. వాళ్ళు వెనకాల కష్టపడ్డారు, ఇది ఎవరికీ తెలియదు. మనం ఎప్పుడు పెద్దవాళ్ళ గురించి మాట్లాడతాం. అవును సార్. ఒక టాప్ 1-2 people 3 people మ్యాక్సిమం గురించి మాట్లాడతాం. మిగతా వాళ్ళ సంగతి ఏంటి, అంత కష్టపడిన వాళ్ళ సంగతి ఏంటి. ఇప్పుడు కూర్మారావు అనేవాడు నాతో తను చెప్పించాడు డబ్బింగ్, వైజాగ్ యాస. పప్పు అనేవాడు నేను వదిలిన తను వదలకుండా ప్రతి అక్షరం పలికేలా చేశాడు. సో తను పడిన కష్టం. ఇప్పుడు ప్రవీణ్ అనేవాడు ఎందుకు నేను మనం ఇప్పుడు దాకా మర్చిపోయాను, ఐఎమ్ సారీ అబౌట్ దాట్. బట్ పెద్ది అనే సినిమా ఒక స్టేజ్లో నాకు జారిపోయే సినిమా మళ్ళీ నాకు వర్కౌట్ అయ్యేలా చేసింది ప్రవీణ్. సో డేట్స్ కారణంగా సార్, నెంబర్ ఆఫ్ రీజన్స్ అదే. ఓకే. దాన్ని అన్నీ సెట్ చేసి తను మళ్ళీ పెద్దలో ఉండటానికి కారణం మెయిన్ ప్రవీణ్ అవుతాడు. సో ఐ షుడ్ అప్రిషియేట్ హిమ్ సో న్యాచురల్. మీకు ఇప్పుడు ఇంత అప్రిషియేషన్ వచ్చిన పాత్ర గురించి అంటే తనే రీజన్. సో అదే అండి, వీళ్ళందరూ కూడా కదా, ప్రవీణ్ అట్లా, పప్పు ఇట్లా, కుర్మారావు డైలెక్ట్, ఇది వైజాగ్ స్లాంగ్, అట్లా చూస్తే ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఐ షుడ్ థ్యాంక్ పిఆర్ వంశీ అండ్ శేఖర్, అనురాగ్, ఆల్ దీస్ పీపుల్. మీ అందరూ కూడా మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తూ అది సినిమాని మీకు కూడా ఏంటి ఈ సినిమా అని అర్థం కాని పరిస్థితుల్లోంచి ప్రతిరోజు ఇంటర్వ్యూలు చేస్తూనే ఉన్నారు. సో అండ్ యూ ఆర్ ద పీపుల్ హూ కెన్ టేక్ దిస్ ప్లాట్ఫామ్ టు దట్ ప్లాట్ఫామ్.
ఆ గ్రాస్ రూట్ లెవెల్కి తీసుకెళ్ళగలిగింది మీరే. యు ఆర్ మోర్ పవర్ఫుల్ దెన్ అస్. సో వీ షుడ్ థ్యాంక్ యూ ఆల్. సో ఇవన్నీ మర్చిపోవద్దని పరిమాణ గుర్తుపెట్టుకుని చెప్పింది ఇది. సార్ చిరంజీవి గారు పెద్ది గురించి ఒక ట్వీట్ చేశారు. అందులో స్పెసిఫిక్గా మీరు కూడా ఎక్స్ప్రెస్ చేశారు, నా బ్రదర్ జగపతి బాబు అని మెన్షన్ చేశారు. అవును. సో మీ బాండింగ్ గురించి చూస్తే అంటే మీ కెరియర్ స్టార్టింగ్ నుంచి ఆయనతో మీకు మంచి బాండింగ్ ఉంది. ఎస్పెషల్లీ మీ ఫస్ట్ ఫిలిం సింహస్వప్నంకి ఆయనే క్లాప్ చేశారు. సో నాకు ఆయన మీరు చెప్పడం మీరు అంతా చేసడం మీ బాండింగ్ గుర్తొచ్చింది నాకు. సో కొంచెం ఏమన్నా మీ బాండింగ్ గురించి చెప్పండి సార్. మా బాండింగ్ కంటే సినిమా బాండింగ్ ఎక్కువ ఓకే. ఆయనకి. ఆయన సినిమా మీద ప్యాషన్. సినిమా పెద్ది అనే సినిమాలో ఆయన ప్రేమించారు సినిమాని. జనరల్లీ అన్ని సినిమాలు ఆయన ప్రేమిస్తాడు. అందు లేకపోతే ఇంత పెద్ద స్టార్ అవరు, ఆయన మెగాస్టార్ అవరు. దాంట్లో పర్టికులర్గా నా చెప్పడానికి అప్పల సూరి అనేవాడు జగపతి బాబు కంటే అప్పల సూరి నచ్చేశాడు ఆయనకి. ఓకే. సో అందుకని జగపతి బాబు పేరు వచ్చింది. అప్పల సూరి ద్వారా వచ్చింది నాకు ఐడెంటిటీ. జగపతి బాబు వల్ల అప్పల సూరి అవ్వాలి. అది ఆయనది. అండ్ లైక్ యూ సెడ్ దర్ ఈస్ ద బాండింగ్ ఇన్ ద సెన్స్ పర్సనల్ బాండింగ్. ఆయన క్లాప్ కొట్టడానికి ఫస్ట్ ఫాదర్ నాన్నగారు నేను వెళ్ళాం అనుకుంటా పిలవటానికి. ఓకే. ఆయన చేసుకున్న ఆ రోజుల్లో ఇంకా పీక్స్లో ఉన్నాను మనిషి. ఆయన చూసి అరే భలే ఉన్నావే అని చెప్పి వచ్చి పాపం ఆ ఫస్ట్ షాట్ ఆయన ఉండటం అది నా కెరీర్ బిగినింగ్ కదా. యాక్చువల్లీ ఇట్స్ అ బర్త్. ఆ బర్త్ క్లాప్ కొట్టడం చిరంజీవి గారు చేశారు. ఇవాళ మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత 35 years తర్వాత మళ్ళీ అప్రిషియేషన్ పెద్దకి ఇచ్చారు. సో ఇట్ ఈస్ అ సాలిడ్ బాండింగ్ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్ మ్యాన్ బికాస్ పనిమాల అది చెప్పడం అనేది ఐ వుడ్ సే దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్. సార్ మీ ఫస్ట్ ఇంటర్వ్యూ సార్ గుర్తుందా లేదా మీరు? ఓ యాస్ ఏంటో ఆ మీసాలు ఏంటో ఆ జుట్టు ఏంటో. సింహస్వప్నం. అవును. బాగుందని అప్పుడు. సార్ ఇందులో ఇప్పుడు బాగాలేదా? ఓకే సార్ ఇందులో మీరు చెప్పిన మాట ఒకటి నాకు బాగా నచ్చేది సార్. నేను బేసిక్గా రీసెర్చ్ చేస్తుంటా ఎప్పుడన్నా రేర్ ఫొటోస్ రేర్వి మీకు కూడా అప్పుడప్పుడు పంపిస్తుంటే ఏమో నాకు కనిపించినాయి మీ దాంట్లో. సో ఇందులో నాకు అందరినీ అభిమానిస్తాను ఎవరిని అనుకరించను అన్నారు. వెరీ ఇనిషియల్ స్టేజ్ అది. మీ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే ఆ మాట చెప్పారు. ఏంటది? అందరినీ అభిమానిస్తాను, అందరినీ అభిమానిస్తాను ఎవరిని అనుకరించను అంటే ఎవరిని. సార్ అది మీరు రాసిన తెలుగు, నేను రాయలేదు. నాకు అంత తెలుగు రాదు. కాదు సార్, ఎవరిని ఇమిటేట్ చేయను. కదా ఇమిటేషన్ సార్, లైక్ ఇమిటేషన్. ఎవరిని ఇమిటేట్ చేయను అని చెప్పి అస్సలు అందరిని. అంటే కొంతమంది ఇమిటేట్ చేస్తారు కదా, లైక్ వాళ్ళ మేనరిజమ్స్ యాక్టర్స్ అలా తీసుకుంటారు కొంతమంది. మీరు అది ఇచ్చారు వెరీ ఇనిషియల్ స్టేజ్లో ఆ స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. అయ్యి బాబోయ్, అంత తెలివి నాకెక్కడి నుంచి వచ్చింది? సరే, బట్ నిజమే అది. ఇమిటేట్ చేయను. నాకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నాకు అమితాబ్ బచ్చన్ గారు అంటే చాలా ఇష్టం వరకు అంతే. ఇమిటేషన్ అనేది అసలు నేను ఎవరికి ఫ్యాన్ కాదు, ఎవరికి కాదు. అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఇట్స్ నాట్ ఫ్యాన్స్ని ఇన్సల్ట్ చేయడం కాదు, అది అభిమానిస్తాను. బట్ నేను ఒక ఫ్యాన్ని, నేను ఫాలో అవుతాను, నేను చేసేది నేను చేస్తాను అనేది నాకు ఉండదు అసలు ఆ థాట్. బికాస్ నాకు అంటే అసలు ఇంకా కోర్ నిజం చెప్పాలంటే నాకు ఇంతవరకు ఎలా వచ్చానో నాకే తెలియదు. ఇంత యాక్టింగ్లు సపోజ్ ఇంత పేరు ఎలా వస్తుందో నాకు తెలియదు. ఇట్ జస్ట్ హ్యాపెన్స్. అక్కడికక్కడ ఆ స్పాట్లో పెద్ది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రతి షాట్ అప్పల సూర్యని ఎందుకు అయిపోయానో నేను చెప్పలేను, అలా అయిపోయాను. అంటే అది ఇట్ ఇస్ ఐ వుడ్ ఓన్లీ సే ఇట్ హ్యాపెన్ అంతే. అప్పల సూర్య కూడా అలా జరిగిపోయింది, అలా జరగాలి కాబట్టి అలా జరిగింది. సార్ ఇంకో ఇంటర్వ్యూ కూడా ఏంటి చాలా ఇంకా ఉన్నాయి ఏంటి అక్కడ ఒకటి చేస్తున్నాయండి. 1994 సంవత్సరం మీకు ఆ ఇయర్ బెస్ట్ అన్నారు. ఐ థింక్ నాకు తెలిసి 2-3 హిట్స్ ఉన్నాయి. మంచి ఫామ్లో ఉన్నట్టున్నారు ఆ టైంలో. ఏంటో అప్పుడు ఏ సినిమా ఇది? అల్లరి ప్రేమికులు అనుకుంటా. అదే సార్, ఓకే. క్యాప్ పెట్టుకొని. సార్ నాకు ఆ ఇంటర్వ్యూలో ఒక విషయం నచ్చింది సార్. నేను డీటెయిల్గా చదువుతుంటే మీరు అందులో ఒక విషయం చెప్పారు. ఇనిషియల్ స్టేజ్లో నేను ఒక మల్టీ స్టార్ సినిమా చేశాను, ఇద్దరు హీరోలం, ఇద్దరికి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ డిజైన్ చేశారు. యాక్చువల్లీ ఆయనవే టైటిల్ కూడా ఆయన పేరు కృష్ణరాజు గారి పైనే ఉంది. సింహస్వప్నం ఆయన. సో మేబీ ఆయన ఏంటంటే ఆయన సీన్ల గురించి ఎక్కువ పెట్టించుకోవడం, ఒక పాట ఎక్కువ పెట్టించుకోవడం జరిగింది. దానివల్ల కథ డిస్టర్బ్ అయింది, సినిమా డిస్టర్బ్ అయింది అన్నారు. సో నాకు అది ఇంట్రెస్టింగ్ అనిపించింది మీరు ఆ టైంలో చెప్పి. నాకు ఆ సినిమా టైటిల్ తెలియదు, బట్ మీరు చెప్పారు ఇప్పుడు. కదా అది స్టూపిడ్. నేను నాన్నగారు పాపం ఆయన తీసుకొచ్చింది ఖయామత్ సే ఖయామత్ తక్, ఆ సూపర్ హిట్ సినిమా. నేను చెప్పా అదేంటి ఇది బాగాలేదన్నాను. తర్వాత ఇది అన్నారు, ఇది చేశా. యాక్చువల్లీ రాంగ్ చాయిస్ అది.
అండ్ డబుల్ రోల్ ఫస్ట్ సినిమా చేయటం ఇట్స్ స్టూపిడ్ డెసిషన్ అది. డెసిషన్, మై డెసిషన్ దట్ వాస్. సో అది అది అట్లా ఉంచితే ఒకటి గుర్తు చేసావు రాజేష్ నాకు. ఇప్పుడు అల్లరి ప్రేమికుడు ఒక రకంగా ప్రస్తావన పర్ఫెక్ట్ ఇక్కడ ఎక్కడ వచ్చిందంటే అల్లరి ప్రేమికుడు కూడా ఫస్ట్ 4 days అటర్ ఫ్లాప్ సినిమా. ఓకే. ఇది అట్ట కాదులే, పెద్దగా అట్ట కాదు, ఫస్ట్ ప్రీమియర్ వరకే డౌట్ వచ్చింది. ప్రీమియర్కి అల్లరి ప్రేమికుడు ఆ ఫ్లాప్ అని డిసైడ్ అయిపోయారు రాఘవేంద్ర గారు, దత్ గారు అందరూ. నేను ఒక్కడనే ఈ సినిమా 100 రోజులు ఆడుతుంది చూడండి అని మీరు చూసి 100 రోజులు నాకు ఫోన్ కూడా చేయకండి, ఓ మీరు నమ్మకంగా చూస్తారు. నమ్మకంగా చెప్తారు. 100% చెప్పా. అది మళ్ళీ పెద్దలో కలిగిందా. ఫస్ట్ డే జంక్యా, నిజం చెప్తున్నా. ఆ తర్వాత ఈ సినిమా గ్యారంటీ నేను ఫీల్ అయింది, నాకు అర్థమైంది ఏంటంటే, మళ్ళీ బాహుబలి ఎగ్జాంపులే తీసుకుంటా. బాహుబలి అయిపోయాక ఫ్లాప్ అన్నారు సినిమా. ఎందుకన్నారు? ఫస్ట్ డే ఎందుకన్నారు? వాళ్ళకి క్లైమాక్స్ ఇంటర్వల్ లాగా ఉంది, ఓకే. వాళ్ళు ఫుల్ఫిల్ అవ్వాలా. అంటే ప్రతి సినిమా అలవాటు అయిపోయింది, హీరో అందరినీ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఒక ఫుల్ స్టాప్ పడలేదు కదా, కామా పడింది అక్కడ. వాళ్ళకి కన్ఫ్యూజన్లో పడ్డారు, ఏంటి ఇలా కూడా ఉంటాయి సినిమాలు, కంప్లీట్ చేయకుండా ఏంటి సినిమాలు అని. అలా మళ్ళీ తెర చూస్తే బాహుబలి సంగతి అందరికీ తెలిసిందే. అలా ఈ సినిమా కూడా నేను ఫీల్ అయింది, ఓకే ఇది క్లాప్స్ విజిల్స్ పడుంటే పడే సినిమా అయితే సూపర్ హిట్ అనేసేవారు ఫస్ట్ డేనే. ఇది అటువంటి సినిమా కాదు అసలు. ఇది ఫీల్ అవ్వాల్సిన సినిమా, ఇది ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన సినిమా, ఇది ట్రావెల్ చేయాల్సిన సినిమా అమ్మా. ఇది టైం పడుతుంది. ఈ ఫస్ట్ డే సెకండ్ డే ఆడియన్స్ కాదు ఇది. ఇది సెకండ్ థర్డ్ డే తర్వాత పికప్ అవుతుందనే నమ్మకం నాకు వచ్చింది. అది ఇవాళ కలెక్షన్స్ మారుతాయి. ఫైనల్గా మీరు మళ్ళీ ప్రొడక్షన్లోకి చేస్తున్నారు. లైక్ మీ ఫ్రెండ్ సునీల్ గారితో కలిసి ఒక ప్రొడ్యూస్ చేయబోతున్నారు, లిటిల్ ఆర్ట్స్ సాయి మార్తన్తో, అడిసే హీరోగా. సో ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పండి సార్. ఆ ప్రాజెక్ట్ గురించి వాళ్ళు చెప్తే అప్పుడు చెప్తాను. సార్ అతను మీరు చెప్పాలిగా. సార్ నాకు సాయి మార్తాండు అంటే మీ గురించి ఒకసారి ఇలా టచ్ చేస్తే, ఆ లిటిల్ ఆర్ట్స్ ముందు నుంచి నేను పరిచయం. లిటిల్ ఆర్ట్స్ తర్వాత తనని కలిసి ఒక కాఫీ షాప్లో మాట్లాడినప్పుడు మీ గురించి చెప్పినప్పుడు స్పెల్ బౌండ్ అయ్యాను నేను. అంటే మేము చూసిన జగపతి బాబు గారు వేరు, తను చెప్తుంది వేరు అనమాట. సో తను చెప్తున్నప్పుడు, మీ గురించి చెప్తున్నప్పుడు భలే అనిపించింది. సో ఎలా ఇంప్రెస్ అయ్యారు సార్ తనకి ఫస్ట్? సినిమా చూశాను, అంటే కథ నాకు చెప్పాడు రాజీవ్ కనకాల, నేను చేయనన్నా ఎందుకంటే స్మాల్ అయిపోతుంది క్యారెక్టర్, మరి చిన్నది. కాకపోతే నువ్వు సూపర్ డైరెక్టర్, నువ్వు బాగా చేస్తావు సినిమా అని నమ్మకం నాకైతే కలిగింది. క్యారెక్టర్ కూడా చాలా మంచి క్యారెక్టర్, చాలా రిలీజ్ అయినా కూడా చాలా ఫీల్ అయ్యా, మిస్ అయ్యా నేను. ముందు ఫీల్ అయ్యా, వద్దన్నప్పుడు ఫీల్ అయ్యా, గ్యారెంటీగా మిస్ అవుతానని నాకు తెలుసు. బట్ ఆ సిచ్యువేషన్ అలా చేయలేకపోయా. కానీ తను గొప్పతనం ఏంటంటే స్టిక్ ఆన్ అవటం. 100% స్టిక్ ఆన్ అయ్యాడు. ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తం అడిగింది వచ్చేయమని, తెలిసిందే కదా, కావాలంటే మొత్తం అంత ఇస్తాం వచ్చేయండి అంటారు. బట్ ఇండస్ట్రీ మొత్తం ఇది రియాక్ట్ అయింది, నా దగ్గరికి వచ్చారు ఇచ్చేయండి అని. నేను స్టిక్ ఆన్ అయ్యాను, తను స్టిక్ ఆన్ అయ్యాడు. తను స్టిక్ ఆన్ అవటం ఐ షుడ్ అప్రిషియేట్ దట్ బాయ్. తనకు ఉందా, ఇది ఉంది, తన మీద తనకు కాన్ఫిడెన్స్ ఉంది అండ్ ఈజ్ వెరీ గుడ్. పెద్ద విషయంకి వస్తే, ఇప్పుడు మీరు అన్నట్టు డే బై డే వ్యూవర్షిప్ పెరుగుతుంది, ఆ ఆడియన్స్ నుంచి వచ్చే రియాక్షన్ కూడా చూస్తున్నాం మనం ఆ కలెక్షన్ రూపంలో. సో ఫైనల్గా పెద్ద సక్సెస్ గురించి ఏం చెప్తారు సార్? పెద్ద గ్యారంటీగా సక్సెస్ అవ్వాల్సిన సినిమానే, ఎందుకంటే ఇది ద సెన్సిబుల్ సోల్ఫుల్ ఫిలిం. సో దీనికి ఆ వర్త్ ఉంది, అందరూ కష్టపడతారు సినిమాకి. కాకపోతే మేము కంప్లీట్గా నమ్మిన సినిమా, ప్రాణం పెట్టేసిన సినిమా అందరం. ప్రతి ఒక్క చిన్న ఆర్టిస్ట్ అవ్వచ్చు, ప్రతి టెక్నీషియన్ అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా. సో వీళ్ళందరూ ఇంత ఎందుకు కష్టపడతారు, పూర్తిగా నమ్మితేనే కష్టపడతారు. ప్రాణం పోయినా పర్వాలేదని చేసిన సినిమా. సో అటువంటి సినిమా ఒక రేంజ్కి వెళ్ళాలి, బికాస్ దీనికి ఒక పర్పస్ ఉంది, దీనికి ఒక కాజ్ ఉంది. ఇది ఎక్కడికో వెళ్ళాల్సిన, ఇంకా చాలా దూరం వెళ్ళాలనేది నా ఫీలింగ్. ఓకే. సో ఫైనల్గా కంగ్రాచులేషన్ సార్. అప్పల్ సూరిగా మాకు గుర్తుంటారు, ఇంకొన్ని రోజులు గుర్తుంటారు. నాకు తెలిసి హాఫ్ డికేడ్ 1 డికేడ్ కాకుండా ఒక 1-2 ఇయర్స్లోనే మళ్ళీ మీకు ఇలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్లు, స్ట్రెంత్ ఉన్న క్యారెక్టర్లు, పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ పడాలి సార్. ఇప్పుడు ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి రాజేష్. అంటే చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ప్రతి పెద్ద డైరెక్టర్ చూస్తాడు ఈ సినిమాని, ఏదో ఒక విజన్ కనపడుతుంది, ఇంకో యాంగిల్లో చూపించవచ్చు జగపతి బాబుని అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. సో హోప్ఫుల్లీ సార్ మీ జగపతి గారిని ఇంకా వాడుకోవాలి యాజ్ యాక్టర్గా అనిపిస్తుంది. నేను రెడీ వాడించుకోవడం. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ వెరీ మచ్.